హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు అయితే రెసిపీ అదిరిపోయింది. డెఫినెట్గా ట్రై చేయండి అండ్ చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ అనమాట. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ గాయ్స్ లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు వీడియో ఈజీగా చూసేయచ్చు. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అయితే వచ్చేసేయండి. ఇడ్లీ పిండితోనే అండ్ ముందైతే ఇడ్లీ పిండిలో కొద్దిగా ఆయిల్ అండ్ చిటికెడంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని ఇడ్లీ వేసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇడ్లీ చల్లారిన తర్వాత మనం ఇలా పొడి పొడిలా ఆడుతూ అండ్ ఉప్మా మాదిరిలాగా ఏ ఉప్మా ఇలా ఉంటుందో అలా పొడి పొడిలాగా చేసుకోవాలి. ఎప్పుడు ఇడ్లీ తిని తిని బోర్ కొడితే ఈ మాదిరిలాగా ట్రై చేయండి. ముందైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పల్లీలు అండ్ క్యారెట్ ఉంటే కూడా యాడ్ చేయండి, బాగుంటుంది. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగా సాల్ట్ అండ్ మీకు ఇష్టం ఉంటే పసుపు కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ స్కిప్ చేసేసాను. పొడిలో ఆడుతున్న ఇడ్లీని దీంట్లో యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకొని పైన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అద్రిపోతుంది. దీని కాంబినేషన్లో నేనైతే చట్నీ చేశాను అండ్ సాంబార్ ఉంటే వేరే లెవెల్ అనమాట టేస్ట్. ఎప్పుడు ఉప్మా తిని తిని బోర్ కొట్టినా ఇలా ట్రై చేసేయండి. చట్నీ అండ్ ముందుగా అయితే పల్లీలు మంచిగా ఫ్రై చేసేసుకొని తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసుకొని చల్లగైన తర్వాత మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అండ్ 4 అయితే వెల్లుల్లి, చిటికేడంత జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా మిక్సీ పడితే చట్నీ అయితే రెడీ అయిపోతుంది. దీని కాంబినేషన్లో చట్నీతో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంది. అండ్ సాంబార్ ఉంటే చెప్పనవసరం లేదు. అండ్ డెఫినెట్గా ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇడ్లీతో ఉప్మా అద్రిపోయింది. అండ్ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి మా ఛానల్ని ఫాలో అవ్వకుండా మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.